గోవులు గోరక్షకుల దగ్గర ఉండడం మంచిదా, రైతు దగ్గర ఉండడం మంచిదా? గో రక్షకుడు అంటే గోవులను రక్షించే వ్యక్తి. గోవులు చేసే పని ఏంది? గోవులు వ్యవసాయం. గోవులు ఒక నాణ్యమైన వ్యవసాయము రైతుల దగ్గర ఉంటే ఆ భూమికి దాన్ని వచ్చే మూత్రము, తర్వాత పేడతోటి ఎరువులు ఇదై భూమి సారతత పెరుగుతుంది. ఒక మంచి ఫుడ్ రేపు ఎవరికి ఇస్తాము? మంచి పంట ఎవరికి ఇస్తాము? మళ్ళీ మనకే కదా. రైతు దగ్గరికి వెళ్ళి వచ్చే పంట మనకే. అది మనం తింటే కొద్దిగా ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు గోవుని ఎట్లా చూస్తున్నారు? ఒక యంత్రంలాగా చూస్తున్నారు. మన దగ్గర ఒక బండి కొనుక్కున్నాము, ఆ బండి ఖరాబ్ అయితే ఏం చేస్తున్నాము? ఎవరికో అమ్మడమో లేకపోతే స్క్రాప్కి అమ్ముకోవడము. అట్లనే గోవును కూడా ఒక రైతు పెంచుకుంటున్నాడు, దాది పని చేసేంత వరకు ఉంచుకుంటున్నాడు. దాని తర్వాత దానితో అవసరం లేక దాన్ని అమ్ముతున్నాడు. అది ఎందుకు కట్టికోళ్ళకి అమ్ముతున్నాడా ఎందుకని తెలియదు అని పాపం రైతుకు తెలియదు. ఉదకు అమ్ముతున్నా ఈ కషాయాలు తీసుకుపోయి కోస్తారని తెలియదు. సాధ్యం 90% తెలియదు. ఒక 10% మాత్రమే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. నా దృష్టిలో 90% తెలియక అమ్ముతున్నారు.